హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. మనకి టైప్స్ ఆఫ్ ఎన్ఐటీస్ ఎన్ని ఉన్నాయి, వాటికి బేసిక్ కట్ ఆఫ్, మరి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏ విధంగా ఉంది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎన్ఐటీ మనకి 3 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఎన్ఐటీస్ వచ్చి 32 ఎన్ఐటీస్ ఉండే మొత్తం మన దగ్గర 32 ఎన్ఐటీస్ ఉండి 32లో 3 కేటగిరైజ్. టైర్ 1 కేటగిరైజ్, టైర్ 2, తర్వాత వచ్చి టైర్ 3 కేటగరైజ్ ఉంటుంది. ఇప్పుడు టైర్ 1లో ఏ విధమైన స్టూడెంట్స్కి ఏ విధమైన కట్ ఆఫ్స్ ఉందో ఒకసారి చూద్దాం. మనకి టైర్ 1లో వచ్చేసరికి బాయ్స్కి వచ్చేసి 99.91 సిఎస్సి కట్ ఆఫ్, గర్ల్స్కి వచ్చి 99.74 కట్ ఆఫ్గా ఉంటుంది. ఇక టైర్ 2 ఎన్ఐటీ చూసినట్టయితే సూరత్ కల్లు. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి 99.88 ఉంటుంది, గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి 99.74. బాయ్స్కి గర్ల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే గర్ల్స్ చాలా లక్కీ అనమాట. వీళ్ళకి రిజర్వేషన్, స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎంత పర్సంటైల్ తగ్గిన వీళ్ళకి బాయ్స్తో సమానంగా మరి టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం. ఇక చూసినట్టు థర్డ్ మనకి ఎన్ఐటి రూర్కెలాలో 99.78 ఏమో బాయ్స్కి వస్తుంది. ఇక్కడ 99.64 ఇచ్చి గర్ల్స్ స్టూడెంట్కి సిఎస్సి కట్ ఆఫ్, బేసిక్ జనరల్ స్టూడెంట్లు సిఎస్సి కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వరంగల్, మనకి దగ్గరలో ఉన్న వరంగల్. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి 99.84 ఉంటుంది, గర్ల్స్కి వచ్చి 99.68. అంటే ఇక్కడ వరంగల్లో మనకి కొన్ని ఏఎంఎల్ ఉంటాయి సిఎస్సి, అవి కూడా కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. 99.2 ఈ రేంజ్లో ఏంటంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది కదా, అవి కూడా వస్తాయి. మరి ఫిఫ్త్ వన్ చూసినట్టయితే ఎన్ఐటి క్యాలికట్ కేరళలో. దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ క్యాలికట్లో వచ్చేసేసి మనకి 99.66 బాయ్స్కి వస్తుంది, ఇక్కడ 99.47 గర్ల్స్కి. సిఎస్సి దీనికి కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి కోర్సులు ఉండవు, కానీ సూరత్కల్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి కూడా ఆ దగ్గరలో ఉండే అవకాశం ఉంది. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి మనకి చూసినట్టయితే విఎన్ఐటి విశ్వేశ్వరయ్య నాగపూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి మనకి 99.59 సిఎస్సి కట్ ఆఫ్గా వస్తుంది. ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి 99.24 అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి మనకి ఎస్విఎన్ఐటి, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి ఎస్పెషల్లీ సూరత్లో సిఎస్సి, సూరత్ గుజరాత్ 99.47 వస్తుంది. ఇక్కడ 99.06 వచ్చి గర్ల్స్కు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎయిత్ వన్ టైర్ 1లో జైపూర్ ఇది జైపూర్, మరి ఎంఎన్ఐటి జైపూర్ మంచి రాజస్థాన్లో ఉంటుంది. మంచి టైర్ 1లో ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి ఎన్ఐటి యూనివర్సిటీ. ఇక్కడ జైపూర్లో కూడా బాయ్స్కి వచ్చేసి 99.63 వచ్చేస్తుంది, గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చి 99.45 వచ్చే అవకాశం ఉంది. ఇది లాస్ట్ ఇయర్ యాజ్ పర్ మనము 2025 జోసా కౌన్సిలింగ్ చూసినట్టయితే ఆ విధంగా కథనం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కొద్దిగా వాడు, ఎందుకంటే స్టూడెంట్స్ కాంపిటీషన్ బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ మరి నైన్త్ వన్ ఎంఎన్ఐటి అలహాబాద్. ఈ అలహాబాద్ కట్ ఆఫ్ ఏ విధంగా, ఇక్కడికి వస్తే మనము బాయ్స్కి 99.71 వచ్చింది, గర్ల్స్ స్టూడెంట్స్కి 99.34. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ బాయ్స్కి గర్ల్స్కి. ఈ మధ్యలో ర్యాంక్ వ్యత్యాసం అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఎన్ఐటి కురుక్షేత్ర హర్యానాలో ఉంది. నంబర్ 1 ఎన్ఐటి, మంచి ఎన్ఐటి. దీనిలో ఇంటేక్ కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది, నార్మల్ 4 years 5 years కోర్సెస్ కూడా ఉంది. ఇక్కడ మీకు సీట్ రావాలంటే బాయ్స్కి 99.54 రావాలి సిఎస్సిలో. ఇక్కడ 99.25 గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఎన్ఐటి ఢిల్లీ కూడా టైర్ 1 ఎన్ఐటీగా ఈ మాత్రం లాస్ట్ ఇయర్ టైర్ 2కి వచ్చింది, కానీ ఇప్పుడు టైర్ 1కి వచ్చేసి. ఇక్కడ సీట్ రావాలంటే మెయిన్ బాయ్స్కి వచ్చేసి మనకి 99.50, గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి 99.01. చాలా వ్యత్యాసం, 0.5% డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క దానిలో, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎవరైనా సరే మన కౌన్సిలింగ్లో గైడెన్స్ తీసుకోవాలనుకుంటే జేఈ కౌన్సిలింగ్లో మొత్తం మన వాట్సాప్ నెంబర్ మొత్తం మనం ఇక్కడ 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ 2026. దీనిలో మనము ఐఐటీలు ఎన్ఐటీలు కవర్ చేస్తాం, ఐఐటి ఎన్ఐటి IIIT GIIT మొత్తం కవర్ చేస్తాం. జోసా CSAP వరకు మీకు
క్లాసుల్లో చేరే వరకు కూడా మనం సపోర్ట్ అయితే ఉండటం జరుగుతుంది. మీరు క్లాసుల్లో చేరి ఆగస్టు వరకు నేను సపోర్ట్, దీనికి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఎవరైనా ఉంటే మరి జేఈ గైడెన్స్ అయితే చేరవచ్చు. మరి జోసాకు సంబంధించిన ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు కట్ ఆఫ్స్ PDF ఫైల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మన ఫోన్పే నంబరము. మన దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మొత్తం డేటా ఉందాం. ఇక్కడ IITలకు సంబంధించి NITలు రౌండ్ 6, తర్వాత IIIT డేటా మొత్తం ఉంది, GFTల డేటా మొత్తము, మరి హోమ్ స్టేట్ కోటా కానీ అదర్ స్టేట్ కోటా కానీ మొత్తం ఉంది. మీకు PDF ఫైల్ రూపంలో మీకు డేటా ఇవ్వబడుతుంది. ఎవరైతే మెంటర్షిప్ చేరో మీరు మెంటర్షిప్ చేరకపోయినా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నేను 60% ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ చూసి కొంతమంది తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. మరి 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మిగతా 40% నాతో డైరెక్ట్గా మాట్లాడినా, మరి ఇంటరాక్టివ్ సెషన్ గైడెన్స్ కావాలన్నా కూడా మీరు మనీ పే చేసి మరి అప్పటి వరకు జాయిన్ అవ్వచ్చు. ఆగస్టు వరకు నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి టైర్ 2 NITs ఏమై ఉంటాయి ఒకసారి చూద్దాం. టైర్ 2లో మనకు బేసికల్గా ఇక్కడ టైర్ 2లో NIT దుర్గాపూర్, ఇది కూడా టైర్ 1 బేసిక్ బోర్డర్లో అయితే ఇక్కడ సీట్ రావాలంటే బేసికల్గా మీకు బాయ్స్ స్టూడెంట్స్కి అయితే 99.36 అంటే రేంజ్ అనమాట. NIT దుర్గాపూర్ CSE. తర్వాత బాయ్స్ స్టూడెంట్స్కి, ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి 98.93, చాలా 0.5% అయితే వీళ్ళకి డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మనకి NIT జలంధర్ ఇక్కడ మరి 99.27 బాయ్స్ స్టూడెంట్స్కి వస్తుంది. ఇక్కడ 98.70 మీకు జోసా కౌన్సిలింగ్లో మరి JEE మెయిన్లో వస్తే మరి గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం. నెక్స్ట్ 14th NIT చిల్చార్. NIT చిల్చార్ ఇది ఈస్టర్న్ అస్సాంలో ఉంటుంది. ఇది కూడా మంచి NIT టైర్ 2. ఇక్కడ బాయ్స్ స్టూడెంట్స్కి 99.18 రావాలి, గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 98.50 అయితే రావాలి. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి NIT పాట్నా బీహార్లో ఉంటుంది. ఇది కూడా మంచి NIT. ఇక్కడ బాయ్స్ స్టూడెంట్స్కి 99.04, గర్ల్స్ స్టూడెంట్స్కి 98.40 రావాలి. 16th one NIT రాయ్పూర్. ఇక్కడ 98.99 బాయ్స్ స్టూడెంట్, 98.55 గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ సీటు. మరి ఇంత పర్సంటైల్ వస్తే మీరు ఇక్కడ టైర్ 2 రాయ్పూర్లో NIT రాయ్పూర్లో వచ్చే అవకాశం. నెక్స్ట్ NIT హమీర్పూర్. NIT హమీర్పూర్ నంబర్ 1 NIT. ఇది కొంతగా దీనిలో మీరు ఎస్పెషల్ ఏంటంటే ఇక్కడ చేరారనుకోండి, ఫైనల్ ఇయర్లో IIT బాంబేలో చేరే అవకాశం ఉంటుంది. IIT బాంబేకి NIT హమీర్పూర్కి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. ఇక్కడ సీట్ రావాలంటే మీరు బాయ్స్ స్టూడెంట్స్ 99.19 రావాలి, గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 98.66 వస్తే సీటు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 18th IIEST సింబిపూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మంచిదమ్మా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దుర్గాపూర్ అండ్ సింబిపూర్ ఇది స్పెషల్ కేటగిరీలో ఉంది. ఇది కూడా కాకపోతే ఏంటంటే దీనికి ఒక నేషనల్ ఇంపార్టెన్స్ దృష్ట్యా ఇది ఇన్స్టిట్యూట్ రావటం జరిగింది. ఇది కూడా మంచి పర్సంటైల్ రావాలి. ఇక్కడ సీట్ రావాలంటే మీకు బాయ్స్కి అయితే 98.93 రావాలి. CSE అంటే లీస్ట్ బేసిక్ కట్ ఆఫ్. మరి ఈ సంవత్సరం ఏమైనా పెరగవచ్చు. 98.29 గర్ల్స్ స్టూడెంట్స్, 98.93 బాయ్స్ స్టూడెంట్స్. మరి నెక్స్ట్ వచ్చినట్టయితే NIT భోపాల్ కూడా మంచిది. NIT భోపాల్ ఇక్కడ 99.90 బాయ్స్ స్టూడెంట్, 98.94 గర్ల్స్ స్టూడెంట్. నెక్స్ట్ NIT గోవా ఇది టైర్ 2లో లాస్ట్కి ఉంటుంది. దీనికి అంత ఫేమస్ లేదు కానీ టైర్ 3, టైర్ 2, టైర్ 3కి మధ్యలో ఉంటుంది. ఇక భోపాల్ విషయానికి వస్తే 98.40 బాయ్స్కి వస్తుంది, 98.10 గర్ల్స్కి అయితే. మరి నెక్స్ట్ NIT జంషెడ్పూర్ మంచిదమ్మ. NIT జంషెడ్పూర్ కూడా మనకి పంజాబ్లో ఉంటుంది, మంచిగా బాగున్నారు. ఇక్కడ 99.42% ఇస్తే బాయ్స్కి రావచ్చు. CSE బ్రాంచ్ 98.80 గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టైర్ 3 మరి JEE మెంటర్షిప్ ఫర్ JEE గైడెన్స్ కోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మరి ఈ నెంబర్కి కాల్ చేయండి. మనకు ఓన్లీ JEE అయితే 2500, అదర్ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా 3000 తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫోన్పే నెంబర్ 2500 రూపీస్ పే చేస్తే మీకు జోసా CTEP IIT కానీ NIT GFT IIIT మొత్తం కూడా అన్నిటికీ
మరి పీడిఎఫ్ ఫైల్స్ సపోర్ట్ చేయటం, మరి ఎక్కడెక్కడ సీట్ వస్తుంది అనేది వెబ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ మీరు డైరెక్ట్గా జోసా కౌన్సిలింగ్లో కానీ CSABలో కానీ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇక టైర్ 3 NITలో మనకి హమీర్పూర్ 22 మణిపూర్ నాట్ హమీర్పూర్, మణిపూర్ దీని కట్ ఆఫ్. ఇది జనరల్గా టైర్ 3లో లాస్ట్ చేరే స్టూడెంట్స్ చాలామంది లాస్ట్ చేరుతారు. ఇక్కడ బాయ్స్కి సీట్ రావాలంటే 97.85 CSE బ్రాంచ్. ఇక ఇతర బ్రాంచ్లు కూడా చాలా తక్కువగా వస్తాయమ్మా. మరి అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 96.50 కూడా వచ్చే అవకాశం ఉంది. చివరి కాకపోతే టైర్ 3లో ఫస్ట్ పెట్టాం, టైర్ 3లో లాస్ట్ NIT అని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 23 NIT ఆంధ్రప్రదేశ్. మన NIT ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి చాలా దగ్గరగా ఉంటుంది. NIT తాడేపల్లి కూడా మరి రాజమండ్రి నుంచి కొన్ని కిలోమీటర్లు ఉండే అవకాశం అయితే రాజమండ్రి యొక్క అది రైల్వే స్టేషన్ చాలా నియరెస్ట్గా ఉంటుంది. మరి ఇక్కడ సీట్ రావాలంటే మనకి 98.80 బాయ్స్కి రావాలి, 98.02 వచ్చి గర్ల్స్ స్టూడెంట్స్కి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ECE కానీ మెకానిక్ ఇంకా డిఫరెంట్గా కిందకే వచ్చేస్తాయి. మరి ECE కూడా మరి NIT APలో ఉండే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ 24th ఉత్తరాఖండ్ NIT ఉత్తరాఖండ్ అమ్మ, దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే 98.80 ఉత్తరాఖండ్లో బాయ్స్ స్టూడెంట్స్కి వచ్చేస్తుంది, 97.75 గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది CSE బ్రాంచ్. ఇక మిగతా బ్రాంచెస్ కూడా దీనికి తక్కువే వస్తాయి. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ 25th శ్రీనగర్ NIT జమ్మూ శ్రీనగర్ మీ అందరికి తెలుసు కదా, దీని కట్ ఆఫ్. ఇక్కడ బాయ్స్ స్టూడెంట్ 98.29 బాయ్స్, గర్ల్స్కి సపరేట్గా 97.05 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి డెఫినెట్గా సీట్ వస్తుంది. ఇక నెక్స్ట్ పోతే మనకి 26 సిక్కిం అమ్మ. ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ సిక్కింలోనే మనం ఇన్ని NITలు చూసాం కానీ ఇక్కడే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బాయ్స్కి 98.25 గర్ల్స్ స్టూడెంట్స్కి పెరిగింది. ఇక్కడ ఇదే NITలో పెరుగుతుంది చూసారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 98.25 బాయ్స్ కట్ ఆఫ్ అయితే 98.235 గర్ల్స్ కట్ ఆఫ్. ఇది కొద్దిగా డిఫరెంట్గా మిరాకల్గా ఉంది. ఇక నెక్స్ట్ మనకి NIT పుదుచ్చేరి అని మనకు ఆల్రెడీ తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంటుంది. మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మరి ఇక్కడ జనరల్గా సీట్ రావాలని NIT పుదుచ్చేరి, ఇది టైర్ 3లో. ఇక్కడ 98.95కి మరి బాయ్స్కి వస్తుంది, ఇక్కడ 98.50కి గర్ల్స్కి వచ్చే అవకాశం అయితే. మరి నెక్స్ట్ 28th అరుణాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ ఆల్ ఇది చైనా టిబెట్ బార్డర్లో ఉంటుంది, చాలా లాంగ్గా ఉంటుంది. ఇది టైర్ 3. ఇక్కడ కూడా మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఎవరికైనా మన మెంటర్షిప్ జాయిన్ అయితే వాళ్ళ నంబర్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ సీట్లో అంటే బాగా డిఫరెన్స్ ఉంది చూడండి. బాయ్స్కి 98.01, గర్ల్స్ స్టూడెంట్స్కి 96.86 కూడా వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో. చెప్పలేము, లాస్ట్ టైర్ 3 NITలు కదా, కొద్దిగా అటు ఇటు అవి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి 29 NIT అగర్తాలా కూడా మరి ఈస్టర్న్, ఇది త్రిపుర రాష్ట్రంలో అయితే ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి బాయ్స్ స్టూడెంట్స్కి 98.55% రావాలి, గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి 97.46 ఈ విధమైన పర్సంటైల్స్ అయితే NIT అగర్తాల కూడా మంచి NIT, టైర్ 3లో మంచి NIT ఇది కూడా. నెక్స్ట్ మనకి 30th మిజోరాం NIT అమ్మ. ఇక్కడ బాయ్స్ స్టూడెంట్కి రావాలంటే మనకి 97.50, అంటే మేము కొంతమంది స్టూడెంట్కి ECE కూడా వస్తుంది వేరే ప్లేసుల్లోకి వెళ్తే, అది నాకు CSE కావాలంటే ఇక్కడికి వెళ్ళవచ్చు. 97.50 బాయ్స్, గర్ల్స్ స్టూడెంట్కి 96.50కి వచ్చే అవకాశం అయితే ఉంది. మనం నెక్స్ట్ చూసినట్టయితే NIT నాగాలాండ్ అమ్మ. NIT నాగాలాండ్ ఇవన్నీ కూడా ఈస్టర్న్ అస్సాం దాటి అక్కడ ఉండే, అంత దూరము వెళ్ళలేని వాళ్ళు కొద్దిగా దగ్గరగా కూడా ఉండొచ్చు, అదే మీ ఇంట్రెస్ట్. మరి స్టూడెంట్ చూసినట్టయితే ఇక్కడ 97.40 బాయ్స్ స్టూడెంట్కి నాగాలాండ్లో పర్సంటైల్ రావాలి. మరి గర్ల్స్కి అయితే ఇక్కడ చూసినట్టయితే 96.50 మీకు వస్తే డెఫినెట్గా ఇక్కడ నాగాలాండ్లో CSE సీటు వచ్చే అవకాశం ఉంది. మరి చివరిది లాస్ట్ NIT మేఘాలయ. మనకి మొత్తం 32 NITలు ఉండి, ఈ 32 NITలు NIT మేఘాలయ కూడా లాస్ట్లో ఉంది. ఇది లాస్ట్, ఇది మేఘాలయ NIT మణిపూర్ అనేది లాస్ట్ అమ్మ. కాకపోతే మన టైర్ 3లో మేఘాలయ ముందు ఉంటుంది. ఇక్కడ చూడండి 98.40 బాయ్స్ స్టూడెంట్స్కి, ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి 97.50. ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టైర్ 1,
టైర్ 2 అండ్ టైర్ 3కి సంబంధించిన ఎన్ఐటీలు ఇవి. జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషను, నాలెడ్జ్ బేసుకోవటం. మన జోసా కౌన్సిలింగ్లో కమింగ్ బ్యాక్ మనం జూన్లో ఆ ప్రాంతంలో 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది కదా. ఈ జోసా కౌన్సిలింగ్ అయ్యే వరకు పేరెంట్స్కి మరి స్టూడెంట్స్కి టైర్ 1 అంటే ఏంది, టైర్ 2, టైర్ 3 నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నాలెడ్జ్. నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మీకు కొంత నాలెడ్జ్ ఉండాలి. నన్ను కాకపోయినా వేరే వాళ్ళని ఎవరైనా అడగాలంటే కొంత నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కోసం వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ధావరి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన మెంటర్షిప్ జారాలనుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఓన్లీ 2500 జేఈకి సంబంధించి 2500 రూపీస్ జేఈకి జోసా, IIIT, IIT మొత్తం సపోర్ట్ చేస్తాం. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి మనం 3000 రూపాయలు, జేఈ ప్లస్ ఏపీ ఎఫ్సెట్ ఉండాలంటే 4000 రూపాయలు అయితే మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే మనకు 2000 రూపీస్. వాట్సాప్ నెంబర్ ఇది, వాట్సాప్ నెంబర్. ఇది పేమెంట్ చేసినట్టయితే మీకు మరి సర్వీసెస్ అయితే ఇవ్వబడతాయి. మీకు ఆగస్టు వరకు కూడా సర్వీసెస్, మీరు క్లాసుల్లో చేరే వరకు కూడా ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నేను సర్వీస్ ఇవ్వబడుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయటమే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.